హలో అండి, అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ శాంతి సంపత్ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఇంకా ఇదైతే ఈవినింగ్ తీసుకున్నానండి ఈ వీడియో. చిన్నగా వర్షం అయితే స్టార్ట్ అయింది. ఇంకా నేను మా పాప కోసం అయితే ఉగ్గు తయారు చేద్దామని అయితే కూర్చున్నాను. ముందుగా అయితే ఒక 1.5 రైస్ అయితే తీసుకున్నాను. ఆ వీడియో అయితే కట్ అయిపోయిందండి. తర్వాత వచ్చేసి నేను ఎర్రపప్పు తీసుకున్నాను. తర్వాత ఇంకా పెసరపప్పు అయితే తీసుకున్నాను. ఇప్పుడైతే కందిపప్పు తీసుకుంటున్నాను. అన్నీ కూడా గ్లాస్ వెళ్తే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మినపప్పు అయితే తీసుకుంటున్నాను. ఇది కూడా గ్లాస్ హెల్తీ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే నేను పల్లీలు తీసుకుంటున్నాను. పల్లీలు కూడా గ్లాస్ హెల్తీ వరకు అయితే తీసుకుంటున్నాను. ఇంకా అన్నిటినైతే తీసుకున్నాను. మినపప్పునైతే స్కిప్ చేశాను నేను. పిల్లలకి గ్యాస్ అంటారు కదండి, అందుకోసం అయితే. ఇంకా కొన్ని అయితే బాదం అయితే తీసుకుంటున్నాను. కొన్ని అయితే కాజు అయితే తీసుకుంటున్నాను. మకానా అంటారు కదా, అది కూడా తీసుకుంటున్నాను. ఒక బౌల్కి తీసుకున్నాను. ఇంకా అటుకులు కూడా తీసుకుంటున్నాను. వీటి అంటే ఇంకా వీటికి సరిపడా అంత అయితే తీసుకుంటున్నాను. ఇవైతే సరిపోతాయి అనుకుంటున్నాను. మనమైతే ఇన్ని పప్పులు వేసి ఉగ్గు తయారు చేసాం కదా, అందుకోసం పిల్లలకి గ్యాస్ ఫామ్ అవ్వకుండా జీర్ణం అవ్వడం కోసం అయితే నేను కొంచెం జీలకర్ర అయితే కూడా యాడ్ చేస్తున్నాను, డైజెషన్ మంచిగా అవ్వడం కోసం. ఇంకా పల్లీలు, అటుకులు, బాదం, కాజు, మకానా ఇవైతే సపరేట్ తీసుకున్నాను. ఇంకా మిగతావన్నీ అయితే బాగా కలుపుకుంటున్నాను. సపరేట్ గిన్నెలో అయితే వేసుకొని బాగా శుభ్రం చేసుకోవాలి. అందుకోసం నేను ఇవన్నీ మళ్ళీ మరొక గిన్నెలో అయితే వేసుకుంటున్నాను. నేనైతే ఇంకా 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. ఎందుకంటే నీట్గా చేయాలి కదా పిల్లలకైతే, అందుకోసం నేను 3-4 టైమ్స్ అయితే బాగా వాష్ చేసుకున్నాను. మనం పిల్లలకు పెట్టేది కాబట్టి. ఇంకా నేనైతే మెత్తటి క్లాత్ కానీ ఇంకా లేకపోతే కాటన్ క్లాత్ పైన కానీ ఇదంతా ఆరబోసుకోవాలండి. నేనైతే ఒక మెత్తటి క్లాత్ అయితే తీసుకున్నాను. దానిపైన మొత్తం అయితే ఆరబోసాను. ఇంకా ఎండకైతే పెట్టలేదు, నీడకైతే పెట్టాను. ఇంకా తర్వాత ఒక గిన్నె అయితే తీసుకొని ఇంకా ముందుగా సపరేట్ తీసుకున్నాను కదా పల్లీలు, కాజు, బాదం, ఇంకా మకానా ఇవన్నీ అయితే వేడి చేసుకుంటున్నాను సపరేట్గా. మీడియం ఫ్లేమ్లో పెట్టి అయితే చేసుకున్నాను. ఇంకా మళ్ళీ అయితే పప్పులు అయితే ఉన్నాయి కదా మనకి ఆరపోసాం, అవైతే తీసుకొని మళ్ళీ అదే గిన్నెలో వేసి అయితే రోస్ట్ చేస్తున్నాను. మీడియం ఫ్లేమ్ పెట్టి చేసుకుంటున్నాను ఇదంతా. హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు. కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేడి చేసుకుంటున్నాను. మనం మిక్సీ పట్టుకోవడానికి అయితే సులువుగా ఉంటుంది మనకు. అందుకోసం అయితే నేను ఈ విధంగా అయితే పట్టుకుంటున్నాను. ఇందాక కడిగినప్పుడు కొంచెం జీలకర్ర అయితే పోయిందనమాట, అందుకోసం మళ్ళీ లైట్గా అయితే వేసుకున్నాను. ఇంకా మరొక గిన్నెలో అయితే ఇవన్నీ వేసుకున్నాను. ఇంకా మిక్సీ అయితే వేసుకుంటున్నాను. మిక్సీలో అయితే మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా అయితే పట్టుకోవాలండి. పిల్లలకి ఇలా ఉంటేనే బాగుంటుంది. మెత్తగా అయితే పిండిలాగా ఉంటుంది. నాకు అలా నచ్చక ఇంకా నేను బరకగా అయితేనే పట్టాను. ఇంకా నేనైతే మా పాప కోసం 1.5 స్పూన్ అయితే తీసుకుంటున్నాను. 2 స్పూన్స్ కూడా తీసుకోవచ్చు, కానీ నేను అయితే 1.5 అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్గా అయితే ఒక చిన్న బౌల్ అయితే తీసుకోవాలి. కొద్దిగా వాటర్ వేసి ఉండలు లేకుండా అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం చిక్కగా అయితే ఫస్ట్ అయితే కలుపుకోవాలి. ఎందుకంటే వాటర్లో వేసి కలిపితే ఇంకా అది గడ్డలుగా అవుతుంది కదా, అందుకోసం అయితే నేను చిన్న బౌల్లో అయితే ఫస్ట్ అయితే మిక్స్ అయితే చేసుకుంటున్నాను. ఇలా చేసుకున్న తర్వాత ఇంకా వేరొక గిన్నె అయితే తీసుకోవాలి. అందులో అయితే ఇంకా కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నాను. కొంచెం వాటర్ అయితే మరిగిన తర్వాత ఇందాక మనమైతే కలుపుకున్నాం కదా ఆ పిండి మొత్తం ఇప్పుడు ఇందులో అయితే పోసుకోవాలి. బాగా అయితే ఇంకా చిన్న మంట మీదనే పెట్టి కలుపుకోవాలి. ఉండలు లేకుండా కలుపుతూనే ఉండాలి. బాగా కొంచెం గట్టి పడేంత వరకు అయితే బాగా కలుపుతూ ఉండాలి. నేనైతే కొద్దిగా సాల్ట్ అయితే తీసుకుంటున్నాను. మరి చప్పగా కాకుండా చిటికడంత సాల్ట్ అయితే తీసుకుంటున్నాను.
ఇంకా ఇలా ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. ఈ విధంగా అయ్యేంత వరకు అయితే కలుపుకోవాలన్నమాట మనం. తర్వాత అయితే ఇంకా ఆఫ్ చేసి చల్లగా అయ్యేంత వరకు ఉంచాలి. చల్లగా అయిన తర్వాత అయితే ఇంకా తినిపించేసేయడం. ఇంకా ఈ విధంగా అయితే మనం ఉగ్గు అయితే తయారు చేసి పెడితే పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారండి. ఇంకా మా పాపకైతే నేనైతే పెడుతున్నాను. 2 టైమ్స్ అయితే పెడతాను డైలీ. ఇక అయితే ఇలా చేసి పెట్టొచ్చండి ఉగ్గు అయితే. ఇంకా నేనైతే సెకండ్ టైం అనమాట ఇలా చేయడము. అంతేనండి. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.